కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే 75 రోజులవుతుంది మన టమాటాలో. ఈరోజైతే మా అనుపులో 500, రూ. 550 టాప్ ధర అయితే వెళ్ళింది. ఈరోజైతే మనం ఫర్టి సాల్ అనేది వదులుతున్నాం. ఆల్రెడీ 2 టైమ్స్ వదిలాము. 20 కేజీలు అయితే తెచ్చాము. మీరు చూసుకోవచ్చు ఇది ఎన్ని కేజీలు నెట్ వెయిట్ అనేది 20 కేజీలు. మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ జూలైలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. దీని మీద కాస్ట్ అయితే 10,000 ఉంది. 10,000 అయితే పడదు. ఇది ఇంక నెక్స్ట్ ఫస్ట్ సాల్ అనేది ఆల్రెడీ మేము డిస్కస్ చేసాము. అండ్ ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఈ 3 కంటెంట్లు ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం సల్ఫేట్. మళ్ళీ నెక్స్ట్ 22% అనేది వాటర్ సాల్యుబుల్ ఇది పొటాషియం అనేది 22%, సల్ఫైట్ అనేది 20%, మెగ్నీషియం అనేది 18%. ఇవైతే ఉంటాయి. మనమైతే ఇంకైతే వాటర్లో అయితే కలపాలి. వాటర్లో కలిపి అయితే నేనైతే వదులుతాను. ఇంకైతే మనం వాటర్ నీళ్ళు అనేది బోర్ నుంచి వేసుకొచ్చాకైతే వెళ్ళాము. ఇంకైతే వేసుకొచ్చినాక వాటర్ అనేది వదులుతాము. ఈరోజు అయితే మనం మూసుకొని ఉంది చూసుకోండి. మార్నింగ్ నుంచి అయితే మూసుకొని ఉంది. కొండలు కూడా అయితే ఎంత మూసుకుపోయినాయి. మంచు వర్షం వచ్చేట్టుగా ఉంది. అయితే తుంపరు కూడా పడలేదు మార్నింగ్ నుంచి అయితే. వెదర్ అయితే కూల్గానే ఉంది. మనమైతే ఇదైతే వదులుతున్నాము. ఇంకైతే ఒక్క కోత కూడా పీకలేదు. కాయలు అనేటివి అక్కడక్కడైతే మాగేకి వచ్చాయి. ఈరోజు అయితే వదులుతాము. దీనివల్ల కలర్ అనేది అన్సైజు రాకన్నా, అలా కలర్ క్వాలిటీ వచ్చేట్టుగా, మా కలర్ అనేది రోజ్ కలర్ కాయలు పడకన్నా ఉండేదానికైతే ఇది ఫర్టి సాల్ అనేది మనమైతే మన చెట్లలో అయితే వదులుతాము. రేట్ తగ్గింది కదా అన్నా కూడా మేము అవేం పట్టించుకోలేదు. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటాం అంతే. ఆల్రెడీ మనం తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో. ఉండేటివన్నీ వదులుకుంటూ ఉండాలి. స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. మనకు మళ్ళీ ఇగురు కాయలు వచ్చినా కూడా, ఈ కాయలో ఒకవేళ రేట్ తక్కువ ఉన్నాయి, మళ్ళీ టైం బాగుండి ఇగురు కాయల్లో రేట్ వచ్చినా కూడా మనమైతే ముందుగానే దొబ్బుకొని వెళ్ళిపోతాం. ఇక టమాటా కాయలు, ఇగురుకాయలు మళ్ళీ చిగురు వచ్చిన కాయలు అనేది కాస్తాయి కాబట్టి మనకు 3-4 నెలలు కాస్తాయి. ఇలా రేట్ ఉండిందనుకో, మళ్ళీ చిగురుకాయలు వచ్చినా కూడా మన డబ్బులు మనకి అనేది చిగురుకాయలు కూడా డబ్బులు వచ్చేస్తుంది. మనం పెట్టుకోవడానికి లాస్ రాకన్నా. ఇప్పుడు కూడా అయితే పెట్టుబడి వచ్చేస్తుంది. 500 దాకా అయితే పోతున్నాయి కాబట్టి మార్కెట్. మనం 500 పోకపోయినా 350-400 రూపాయలు బాక్స్ పోయినా కూడా, ఎందుకంటే అంత పెద్ద సైజులు కాకపోయినా కూడా చెప్తాను, నార్మల్గా వేసుకున్నా మన పెట్టుబడి అయితే మన పెట్టుబడి అయితే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే 75 రోజులు ఇదైతే వదులుతాను ఫర్టి సాల్ అనేది. కలపాలి. వాటర్ అనేది కరెంట్ అనేది 4:30 కల్లా అయితే వస్తుంది. కలిపేసి మళ్ళీ అయితే వదులుతాను. మళ్ళీ తర్వాత తీయాలంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అందుకని ఇప్పుడైతే తీసాను. మీరైతే లోపల పౌడర్ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. చూడండి, ఇదంతా పౌడరే. మేమంతా ఎప్పుడు అర్ధం దానికైతే వాటర్ అయితే కలుపుతాం అంతే. ఫుల్ దానికైతే ఎప్పుడు కలపము. ఎందుకంటే మీరు ఫుల్ దానికి కలిపినా, హాఫ్ దానికి కలిపినా మీరు పోయాల్సిందే. మీరు ఫుల్ దానికి కలిపినారనుకో, మీరు వాటర్ అనేది ఎక్కువ ఉన్నిందనుకో కరిగిపోతుంది. మనం ముందు అయితే ఎంత కరుగుతుందో అంత దానికి వేయాలి. ఒకవేళ కరెక్ట్‌గా కింద అడుగున ఉన్నిందనుకో, మళ్ళీ కొన్ని నీళ్లు పట్టుకొని అయితే మళ్ళీ వదిలేసుకుంటాం. ఇప్పుడు మీరు ఎలా వదిలినా కూడా డ్రిప్‌లోకి మన పైపులు ఉండిపోయినాయనుకో, పైపులో కొత్త నీరు వస్తుంది కాబట్టి కరిగిపోతుంది. మీరేమి ఫుల్‌గా కలిపినా ఒకటే, హాఫ్‌గా కలిపినా, ఫుల్‌గా కలిపినారనుకో మీరు డ్రిప్ ముందు వదిలేది లేట్ అవుతుంది. దాని పైన కలిపితే కొంచెం ఫాస్ట్‌గా అయితే వదిలేయచ్చు. అందుకైతే మేము ముక్కల దానికైతే వదులుతాం. యాక్చువల్‌గా అయితే ముక్కల దానికైతే పడతాం అంతే. దాని పైన ముక్కల దానికి తక్కువైతే పట్టి అయితే వదులుతాం. మీరు ఎట్లా వదిలినా కూడా వన్స్ నీళ్ళలోకి పోయిందనుకో డ్రిప్ ముందు అనేది ఇంకా ఫాస్ట్‌గా కరిగిపోతుంది కొత్త నీళ్ళు వచ్చేలకు. అది అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఫుల్ కాబట్టి వదలాలి అనుకుంటారు. అదంతా వాళ్ళ భ్రమ అంతే. అంటే భ్రమ అంటే కాదు, వాళ్ళు ఫిక్స్ అయిపోయింటారు మైండ్‌లో. నేను ఫుల్‌గా వదిలితేనే నాకు పంటకు వదిలినట్లు, కొంతమంది అర్ధానికి వదిలితేనే మేము డ్రిప్ ముందు వదిలినట్లు, అవి మైండ్‌లో ఫిక్స్ అయిపోయింటాయి బ్లైండ్‌గా. దాన్ని మనం చేంజ్ చేయలేము. నువ్వు చేంజ్ చేయలేవు, నేను చేంజ్ చేయలేను. ఎవరైనా ఏదైనా ఫస్ట్ చెప్పినారనుకో, అదే ఫిక్స్ అయిపోయింటారు మైండ్‌లో. ఇప్పుడు నేను చెప్పినా కూడా అది చేంజ్ అవ్వదు. ఎవరు చెప్పినా ఏం చేంజ్ అవ్వదు. నీకెవరైనా ఫస్ట్ ఏందన్నా ఒకటి చెప్పేసి వెళ్ళిపోయినారనుకో, తర్వాత 100 మంది 100 చెప్పినా కూడా నువ్వు వినవు. ఫస్ట్ వాడు ఏం చెప్పింటాడో అదే మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయింటావు. మీకు ఇష్టం వచ్చి ఇట్లయితే వదులుకోండి. మనమైతే ఫర్టి సాల్ అనేది ఈరోజైతే వదులుతున్నాం. ఈ సమాచారం మీకు నచ్చితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫోన్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఏమున్నాయి, అంతేలే. ఇంకైతే కోత కూడా పెరగలేదు, మూసుకొని ఉంది. ఇంక చూద్దాం. ఇంకా 2 డేస్ చూసి తర్వాత అయితే కోతకి వేసేకి ట్రై చేస్తాము. పెరిగిన అయితే అప్డేట్ చేస్తాను నీకు. ఇప్పటికైతే కాయలు అయితే మీకే తెలిసిపోతుంది. చెట్లలో కాబట్టి కాయలు అయితే కనపడడం లేదు. మీకు ఒకటి చూపిస్తాను, చెట్లు కాయలు ఏ విధంగా ఉన్నాయి. మీకు బయట నుంచి చూస్తే అలానే కనిపిస్తాయి. ఈ విధంగా అయితే ఉన్నాయి.
తెలుస్తుంది. ఆకులైతే కాయలు కనపడవు. ఆకు లేకపోతే కాయలు కరెక్ట్‌గా కనిపిస్తాయి మీకి. అక్కడక్కడైతే ఒక కాయైతే కులిపిన కాయలైతే రాలయి. 100% కులిపిన కాయలు రాలుతాయి. అది అందరికీ తెలిసిందే. మీరు ఒక కోత పీకినారనుకో వెంటనే దడ దడ అని కోతని ఫాస్ట్‌గానే వచ్చేస్తాయి. ఎందుకంటే మాగిండేదంతా మిగిలిన కాయలకైతే ఎళ్ళిపోతుంది. మిగిలిన కాయలు వర్ణానికుండే కాయలు, ఆ కాయలు ఫాస్ట్‌గా అయితే మాగేదానికి ఛాన్సెస్ అనేవి 100% ఉంటాయి. ఇది ఈరోజు 75 రోజుల్లో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు అప్డేట్ ఇస్తాను. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.